కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని చెప్పి వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ ఉంది. అందులో చదువుకునే స్టూడెంట్స్ అందరికి కూడా ఫస్ట్ ఇయర్ నుంచే యుఎస్ యొక్క పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ యుఎస్ఎంఎల్ఈ ప్రిపరేషన్ అనేది అందిస్తారు. సో ఫస్ట్ 3 yearsకి యుఎస్ఎంఎల్ఈ యొక్క స్టెప్ 1 కంప్లీట్ చేయిస్తారు. సో నెక్స్ట్ 4th 5th కలిపి స్టెప్ 2 కంప్లీట్ చేస్తారు. అంటే ఎంబీబీఎస్లో ఉండగానే యుఎస్ యొక్క పీజీ సీట్ అనేది స్టూడెంట్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. అండ్ అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ పీజీ. చాలా బాగుందండి. అండ్ ఆ పీజీతో పాటు మంత్లీ $5,000 అంటే అరౌండ్ 4.5 lakh రూపీస్ వాళ్ళకి 4 to 4.5 lakh రూపీస్ వాళ్ళకి స్టే ఫండ్ కూడా రావడం జరుగుతుంది పీజీలో ఉండగా. ఓకే, సుమారుగా ఎంత ఖర్చు వస్తుందండి ఎంబీబీఎస్ చేయాలి అనుకునే ఒక స్టూడెంట్కి? ఎంబీబీఎస్ అనేది డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ మేడం. మనకి 3 lakhs నుంచి స్టార్ట్ అయ్యే యూనివర్సిటీస్ ఉన్నాయి మన దగ్గర. ఇయర్లీ ఫీజెస్ 4.5 lakh to 5 lakhs మధ్యలో యూనివర్సిటీస్ ఉన్నాయి. అతి తక్కువ బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవచ్చు. వాళ్ళకి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? మన యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ మెడికల్ కమిషన్ సజెస్ట్ చేసిన రూల్స్ రెగ్యులేషన్స్ అన్నిటిని మన యూనివర్సిటీ సాటిస్ఫై చేస్తున్నాయి. సో వాళ్ళు అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని అక్కడ యాజ్ అ డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వాళ్ళ డిగ్రీని రిజిస్టర్ చేసుకొని జార్జియా యొక్క మెడికల్ కౌన్సిల్లో ఎన్సీఈక్యూలో. లేదు ఇండియా వద్దాం అనుకుంటే ఇక్కడ ఎఫ్ఎంజీ రాసుకుంటారు. నెక్స్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ రాసుకుంటారు. నెక్స్ట్ రాసుకొని యాజ్ అ డాక్టర్గా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే పీజీ చేయాలనుకున్నా ఇక్కడ నీట్ పీజీ రాసుకొని పీజీ చేసుకోవచ్చు.